ఆపరేషన్ సింధూర్ ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో పాక్ కాల్పుల్లో 12 మంది పౌరులు మరియు ఒక సైనికుడు మరణించారు. మే 8న ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారత సాయుధ దళాలు బుధవారం మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. ఉగ్రవాదంపై చర్య తీసుకునే హక్కును భారతదేశం వినియోగించుకుందని, ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని 9 లక్ష్యాలపై సైనిక దాడులు ప్రారంభించడంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, ఈ చర్యలు కొలత తీవ్రతరం కానివి, దామాషా ప్రకారం మరియు బాధ్యతాయుతమైనవి అని నొక్కి చెప్పారు మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం మరియు భారతదేశానికి పంపబడే అవకాశం ఉన్న ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంపై దృష్టి సారించారు. పాకిస్తాన్లో 4 ప్యోజకెలో 5 లక్ శాలపై బుధవారం ఉదయం 01:05 నుండి 01:30 గంటల మధ్య దాడులు జరిగాయి. ఏ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, ఇప్పటివరకు ఎటువంటి నష్టానికి సంబంధించిన నివేదికలు లేవని ఆమె అన్నారు. అయితే మహిళలు, పిల్లలు సహా అనేక మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ పేర్కొంది. భారత ప్రకటన తర్వాత కొద్దిసేపటికే ఒక ప్రకటనలో, భారతదేశం అన్ని దాడులను తన సొంత గగనతలం నుండి చేసింది. పాకిస్తాన్ తనకు నచ్చిన సమయంలో మరియు ప్రదేశంలో దానికి ప్రతిస్పందిస్తుంది. దానికి సమాధానం లేకుండా పోదు. భారతదేశం యొక్క తాత్కాలిక ఆనందం శాశ్వత దుఃఖంతో భర్తీ చేయబడుతుంది అని అది పేర్కొంది. పహల్గాం బాధితుడు వినయ్ నర్వాల్ కుటుంబం ఆపరేషన్ సింధూర్ పేరు సముచితమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనే పేరు చాలా సముచితంగా ఉంది. బుధవారం పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై సాయుధ దళాలు దాడి చేసిన తర్వాత పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ కుటుంబం అలాగే భావించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం బలమైన సందేశాన్ని పంపిందని, ఏప్రిల్ 22న జరిగిన మారణహోమానికి పాల్పడిన వారు ఇకపై అలాంటి దాడులను పునరావృతం చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తారని అతని తండ్రి రాజేష్ నర్వాల్ అన్నారు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో భారత ఆర్మీ జవాన్ ఎల్ఎన్కే దినేష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ మరియు ముజఫరాబాద్ మరియు పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లను లక్ష్యంగా చేసుకుని భారతదేశం ప్రయోగించిన క్షిపణులు ఉన్నాయని ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి దాడికి భారతదేశం యొక్క ప్రతిస్పందన విధానం, లక్ష్యాలు మరియు సమయాన్ని నిర్ణయించడానికి సాయుధ దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ ఉన్నతాధికారులకు చెప్పారు. బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు ని అనుకోకుండా దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సైనికుడిని పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ వర్గాలు ఇండియా టుడే టీవీకి తెలిపాయి. బుధవారం 182వ బిఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా అనే సైనికుడు ఇండోపాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూమి సమీపంలో విధుల్లో ఉండగా ఈ సంఘటన జరిగింది. సాధారణ కదలికల సమయంలో సింగ్ అనుకోకుండా భారత సరిహద్దు కంచె దాటి పాక్యాభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.